మీరు జర్నలిస్ట్ సార్? యా సార్ జర్నలిస్ట్ సార్. ఇట్లా ప్రైవేట్ వాళ్ళని మీరు ఎలా ఎంగేజ్ చేసుకుంటారు, అలా చేసుకోకూడదు కదా, మీరు ప్రైవేట్ వాళ్ళతో ఎలా చేయిస్తారు అని సార్ క్వశ్చన్ చేస్తున్నారు. మీకు ఇట్లా చేసుకోమని గవర్నమెంట్ ఏమని చెప్పిందా, మీరు చేసుకుంటున్నారా? అదే సార్ వీడియో రికార్డ్ చేసుకుంటున్నారు ఎవ్రీథింగ్. మీరు ఒకసారి వచ్చి వీళ్ళకి లేదే, నేను అడిగింది మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేను. మీరు ఇట్లా ప్రైవేట్ పిల్లలకి స్టూడెంట్స్ కి ఇచ్చి సర్వే చేయించుకోవచ్చా? మీరు మా ఇన్ఫర్మేషన్ మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎలా ఇస్తారు, వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేస్తే ఏం చేస్తారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు సార్. అదే చెప్పాను ఇక కొంచెం సార్ కొంచెం ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుంటున్నారు. మీరు ఒకసారి వచ్చి సార్ క్లారిఫికేషన్ కాదు అండి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, మీరు ఎంప్లాయీనే కదా సార్. వస్తున్నారు సార్, మీరు టెన్షన్ పడుతుంది. నేను టెన్షన్ కాదు, మొత్తం గవర్నమెంట్ టెన్షన్ పడుతుంది ఈ ఇష్యూలో. నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? లొకేషన్ షేర్ చేస్తాను సార్. నేను అడిగింది మిమ్మల్ని, మీరు ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఎందుకు ఇట్లా ఇచ్చారు అని అడుగుతున్నా. మీ స్టూడెంట్స్ కి ఎందుకు ఇచ్చి డేటా సేకరిస్తున్నారు అని అడుగుతున్నా. మీరు స్టూడెంట్స్ కి డేటా సేకరించే అథారిటీ ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నా. హలో సార్, గవర్నమెంట్ ఎన్యూమరేటర్ వచ్చి సర్వే చేసుకోమని చెప్పి డీటెయిల్స్ ఇవ్వమని గవర్నమెంట్ చెప్తున్నది మాకు. ఇప్పుడు ఈ స్టూడెంట్ కాలేజీకి వెళ్లే పిల్లోడు వచ్చి డేటా సేకరిస్తున్నాడు. ఇతనికి ఏ రైట్స్ తోని మా దగ్గరికి వచ్చి డేటా సేకరిస్తున్నాడు? ఇప్పుడు జిహెచ్ఎంసీకి మీరు ప్రైవేట్ వాళ్ళని అపాయింట్ చేసుకోమని సర్వే చేయించుకోమని చెప్పిందా? ఏమైనా జీవో ఉందా మీకు? లేదు సార్, నేను అడుగుతున్నా. నేను ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్షము ప్రభుత్వం అల్లు ఏం చేస్తున్నారంటే, ఈ డేటా ప్రైవేట్ వాళ్ళకి చేరేది ఎట్లా, దీనికి చట్టబద్ధత లేదంటే, లేదు ప్రభుత్వ ఎంప్లాయీస్ మాత్రమే సేకరిస్తారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పండి అని చెప్తున్నారు మినిస్టర్తో సహా. మీరేమో మీకిస్తే మీరు ఈ పిల్లలు చిన్న పిల్లల్ని పెట్టి సర్వేకి తోలేరు. చెప్పండి. స్టూడెంట్స్ ఆ పిల్లలు, ఇండస్ట్రీ పిల్లలు, ఆ పిల్లలు వాళ్ళని మీరు ఇలా చేయొచ్చా వాళ్ళు? సార్ మాకు తెలియదు. సరే చేయొచ్చా అంటే చేయొచ్చు అంటే నో ప్రాబ్లం, సర్వే చెప్తాం మేము. వాళ్ళ పిల్లలు సర్వే చేయొచ్చు అంతే కదా. గవర్నమెంట్ ఎన్యూమరేటర్స్ కాకుండా ప్రైవేట్ వాళ్ళు సర్వే చేయొచ్చా సార్? ఇది నాకు కావాల్సిన డేటాకి ఇదే. ఎందుకంటే నేను కూడా మీడియాలో ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఒక పక్క నడిచేది వేరు, ఇక్కడ సర్వే జరుగుతున్న తీరు వేరుంది. ఇది పెద్ద ప్రభుత్వ బడ్జెట్తో నడుస్తున్నది. పిల్లలకు పెట్టుకొని 10-20 ఇచ్చి పిల్లలతో సర్వే చేయించి డేటా మిస్యూజ్ అవుతాయి. ఏం కావాలి సార్ ఇది? చెప్పండి. రేపటి రోజున పెద్ద ఇష్యూస్ వస్తాయి. ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి?